Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics ICET classes 2025 for MBA and MCA. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎంబీఏ ఎంసీఏకి ఎంతగానో ఉపయోగపడే ఈ ఐసెట్ క్లాసెస్ అనేటివి మోడల్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాము మన వామ్కా మ్యాథ్ యాప్ నుంచి. సో 2024 పేపర్లో అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జాంపుల్ బిట్స్గా మేము ముందుకు తీసుకొస్తూ సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి అని చెప్పడం కోసం అండ్ వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనే విధానం కోసం ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ ఆఫర్ ఈరోజు కూడా ఉంది. సో ఎవరికైనా బిల్లింగ్ ఉంటే ఈరోజు కూడా న్యూ ఇయర్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకుని కోర్సులు జాయిన్ కండి. సో మన యాప్ వచ్చేసి వామ్కా మ్యాథ్స్ అని గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, చూడొచ్చు. సో కమింగ్ టు క్లాస్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్, ద స్పీడ్స్ ఆఫ్ 3 cars ఆర్ ఇన్ ద రేషియో 2:3:4, దెన్ ద రేషియో బిట్వీన్ ద టైమ్ టేకెన్ టు దెమ్ ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్. 3 కార్ల యొక్క వేగం 2, 3, 4 నిష్పత్తిలో ఉంటే అవి ఒకే దూరం ప్రయాణించడానికి పట్టే కాలాల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక 3 కార్లు అండి, సమ్ డిఫరెంట్ వేగంతో ఇచ్చాడు, కానీ డెస్టినేషన్ ఒకటే. ఈ ప్లేస్కి పోవడానికి వాటికి ఎంత టైం పడుతుందని అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చింది 2:3:4 అండి. సో 2:3:4 ఈ నిష్పత్తి కనుక చూస్తే ఇక్కడ మనకి ఏది కూడా సేమ్ నిష్పత్తి లేదు. మనకి 2 టేబుల్లో ఉంటే ఏదైనా తీసుకుందాం అనుకుంటే కూడా సేమ్ నెంబర్ తోటి సేమ్ టేబుల్లో లేదండి. ఇక్కడ మనకి కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ స్పీడ్ ఏదైతే ఉందో అండ్ టైం ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య రిలేషన్ తెలియాలి. ఒకవేళ మనం స్పీడ్గా వెళ్ళామనుకోండి తొందరగా రీచ్ అవుతాం, ఒకవేళ తొందరగా వెళ్ళామనుకోండి స్పీడ్గా రీచ్ అవుతాం. అంటే ఈ స్పీడ్కి టైంకి మధ్య రిలేషన్ ఏంటంటే స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది. అంటే ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒకటి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఒకటి తగ్గుతుంది. అంటే మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంది ఇక్కడ, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. సో వీటి రేషియో 2:3:4. సో వీటికి ఇన్వర్స్ రేషియో ఇది. ఎందుకంటే మనకి స్పీడ్ అండి, మనకు అడుగుతుంది టైం. సో టైం వచ్చేసి ఎలా ఉంటుంది సార్ అంటే 1/2:1/3:1/4. ఇది మనకు ఆన్సర్. సో ఇక్కడ 1/2, 1/3, 1/4 ఎక్కడ లేదు సార్. అంటే రేషియో యొక్క ముఖ్యమైన ధర్మం ఏంటి అంటే ఎప్పుడు కూడా అవి ఫ్రాక్షన్స్లో ఉండొద్దు, వీటిని మనం కన్వర్ట్ చేయాలి. వీటిని కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, 2, 3, 4కి ఎల్సిఎం చేస్తాం. 2, 3, 4కి ఎల్సిఎం ఎంత సార్ అంటే 2 × 3 6, 6 × 4 12, బట్ ఎల్సిఎం 6 × 4 24, బట్ ఎల్సిఎం ఎంత అంటే 12. సో ఇది మనం ఎలా చెప్పచ్చు అంటే 3 టేబుల్లో 4 వస్తుంది కాబట్టి 4 మిగులుతుంది, 4 3s 12 అని చెప్పి చెప్తాం. సో ఎల్సిఎం ఎంత అంటే 12 వచ్చింది కదా. ఈ 12 తోటి ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేయండి. 12 × 1/2. సో మనకి ఏమొస్తుంది 6. ఆ 6 ఇక్కడ రాయండి. 12 × 1/3 4, 12 × 1/4 3. సో అవర్ ఆన్సర్ 6:4:3. అంటే ఇక్కడ మనకు స్పీడ్గా పోయినప్పుడు తొందరగా రీచ్ అవుతాం. రిలేషన్షిప్ ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ అనే ఒక రూల్ తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీ అండి. సో ఇటువంటి రూల్స్ అనేవి మనకి క్లాసెస్లో అన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి. అఫ్కోర్స్ ఇక్కడ ఎగ్జామ్లో వచ్చినప్పుడు క్వశ్చన్ చదివినప్పుడు క్లియర్గా స్పీడ్స్ ఇచ్చిండు, టైం అడుగుతున్నాడు. ఈ టైంకి కావాల్సినది ఏంటి అంటే వీటికి ఇన్వర్స్ ఉంటుంది కాబట్టి 1/2:1/3:1/4. 2, 3, 4 ఎల్సిఎం 12, 1/2 అంటే 6, 1/3 అంటే 4, 1/4 అంటే 3. ఆన్సర్ ఫస్ట్ స్టెప్. అంటే 10 సెకండ్ల క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయొచ్చు. అటువంటి క్లాసెస్ మనం చెప్తున్నామండి. మీకు 100% ర్యాంక్ వస్తుంది ప్రిపేర్ అయితే. సో ప్రిపేర్ కావడానికి సంబంధించిన ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వీడియో క్లాసెస్ కావచ్చు, మాక్ టెస్ట్ కావచ్చు, ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు, అదేవిధంగా మీకు లైవ్ క్లాసెస్ ఫర్ డౌట్స్ కావచ్చు, పీడిఎఫ్ నోట్స్ కావచ్చు ఫర్ కమ్యూనికేషన్కి. సో ఇలా ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో అన్నిటికీ కలిపి ఈరోజు ఆఫర్ ఉందండి. విల్లింగ్ ఉంటే కోర్సు జాయిన్ కండి, 100% మీకు వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, x × 15 = 37.5% ఆఫ్ 220, దెన్ x వాల్యూ ఎంత? ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ అవసరం లేదు కాబట్టి ఒకటి లాంగ్వేజ్లో తీసుకున్నా. x × 15 = 37% ఆఫ్ 220 అని ఇచ్చాడు. సో జనరల్గా x వాల్యూ అడుగుతున్నాడు. ఈ x 15 అటు తీసుకెళ్దాం. తర్వాత వాట్ ఈజ్ 37.5%? యాక్చువల్గా 2% అంటే దాని మీనింగ్ ఏంటంటే 2/100. 3% అంటే దాని మీనింగ్ ఎంత అంటే 3/100. అంటే పర్సెంట్ వెళ్ళిపోతే కింద 100 వస్తుంది. సిమిలర్గా 37.5% అంటే 37.5 / 100. హాఫ్ అంటే ఇంటూ 220. సరే ఇక్కడ పాయింట్ తీసేస్తే కింద ఇంకో 0 పెరుగుతుంది. 375/1000 × 220, x = 15. ఇది మనకు ఆన్సర్ అండి. ఇది మనకు ఆన్సర్. ఇది సింప్లిఫై చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. మీరు గమనించండి, ఇక్కడ 15 1s 15, 15 2s 30, 75 మిగులుతుంది, 15 5s 75.
ఓకే, ఇక్కడ 15 టేబుల్స్ ఒక ప్లస్ పాయింట్. 25 వన్స్ 25 ఫోర్స్ 100 పక్కన 0 అండ్ 0 గెట్ క్యాన్సల్ అండ్ 0 గెట్ క్యాన్సల్. 22/4 4 వన్స్ 4 5 20 2 మిగిలింది పాయింట్ పెట్టుకున్న 4 5 20. సో అవర్ ఆన్సర్ 5.5. ఇది కామన్గా చేసినప్పుడు ఇక్కడ వచ్చే మనకు ఇబ్బంది అయిన అంశం ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్. లేస్ అనేది నేను ఇంకో రకంగా చెప్తాను. x into 15 equals to what is 37.5 means 3/8 సో ఇక్కడ 3/8 రాయండి ఇంటూ 220 రాయండి. ఇప్పుడు సింప్లిఫై చేయండి, చూడండి ఒకసారి. మనకి ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏ విధంగా వస్తుంది? సో 3 1s 3 5s 5 1s 5 4s 20 5 4s 20 2 మిగిలింది 20 5 4s 20 అండ్ ఇక్కడ మళ్ళీ 8 1s 8 5s 40 4 మిగులుతుంది 8 5s 40. సో అవర్ ఆన్సర్ 5.5. సరే, ఈ స్టెప్కి తేడా ఏంటంటే ఈ నెంబర్ని అలాగే ఉంచాము. ఇప్పుడు ఈ నెంబర్ ప్లేస్లో రిప్లేస్డ్ బై 3/8 అని చెప్పి రాసాము. ఎందుకు సార్ ఇట్లా అంటే మనకి 12.5% అంటే 1/8 క్లాస్లో డిస్కస్ చేస్తాం. 25% అంటే 2/8 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/4. అండ్ నెక్స్ట్ ఏంటంటే 37.5 ఇక్కడ వచ్చిందండి క్వశ్చన్లో, ఇక్కడ వచ్చింది. ఇది మనం క్లాస్లో నేర్చుకుంటాం. 3/8 అని చెప్తాం. అలాగే 50% అంటే 4/8. తర్వాత ఇంకొకటి ఉంటుంది 62.5%. అప్పుడేం రాయాలి? 5/8. ఇంకొకటి ఉంటుంది 87.5. అప్పుడేం రాయాలి? 7/8. ఇగో ఈ కీ పాయింట్స్ అండి, ఈ కీ పాయింట్స్ ఇక్కడ మనకి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో ఇవి క్లాస్లో వస్తాయండి. అందుకే క్లాసెస్ వినడం ద్వారా ఏంటంటే మనకి స్పీడ్, షార్ట్కట్ మెథడ్స్, ట్రిక్స్ అన్నీ తెలుస్తాయి. సో తద్వారా ఏంటంటే ఎగ్జామ్లో 100% మనకు వితిన్ టైం లోపల ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాము, ర్యాంక్ మంచిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Subhash purchased a TV at 9/10th of its selling price and sold it 8% more than the original selling price. What is the gain percent? సుభాష్ ఒక టీవీని దాని అమ్మకం ధరలో 9/10 కొని దాని అమ్మకం ధర కంటే 8% ఎక్కువకు విక్రయించాడు, అంటే అమ్మాడు. అతని లాభ శాతం ఎంత? ఈ క్వశ్చన్ ఏంటంటే మొత్తం తెలిసినట్టే కనబడుతుంది, కన్ఫ్యూజ్ అవుతారండి జనరల్గా కొత్తగా చదివే పిల్లలు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక వస్తువు ఉంది, దాని అమ్మక ప్రైస్ తోటి కంపేర్ చేస్తుండ్రు. సుభాష్ పర్చేస్డ్ ఏ టీవీ ఎట్ సంథింగ్ రేట్ ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంతనో తెలియదు మనకి. సపోజ్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దీన్ని నేను 100 రూపీస్ అనుకుంటున్నాను. సెల్లింగ్ ప్రైస్ 100 అయితే దాన్ని ఎంత కొన్నాడండి తను? ఈ సెల్లింగ్ ప్రైస్లో 9/10కి కొన్నాడు. అంటే 9/10 ఇంటూ 100 10 1s 10 10s అంటే 90 రూపాయలకు కొన్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఇప్పుడు దీన్ని? 90 రూపాయలు. సో ఎస్పీ కనుక 100 రూపీస్ నేను అనుకుంటే దీంట్లో 9/10th ప్రైస్కి తను కొన్నాడు, అంటే 90 రూపీస్ కొన్నాడు. 90 రూపీస్ కొని దాన్ని ఎంత కమ్మిండు? 8% మోర్ దెన్ ఇట్స్ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. దీనికంటే ఎంతకు ఎక్కువ అమ్మిండు? 8% ఎక్కువ కమ్మిండు. 100లో 8% 8 రూపీస్. సో ఎంత కమ్మినట్టు? 108 రూపీస్ కమ్మిండు. తను కొన్న అమౌంట్ ఎంత అండి? 90 రూపీస్. తను అమ్మిన అమౌంట్ ఎంత అండి? 108. సో ప్రాఫిట్ ఎంత అండి? 18 రూపీస్. ప్రాఫిట్ ఎంత? 18 రూపీస్. 95% స్టూడెంట్స్ ఇక్కడ 18 రాగానే ఇక్కడ 18 ఆన్సర్ టిక్ చేస్తారు. ఇక్కడ 8% సెల్లింగ్ ప్రైస్ రాగానే 100 కదా, 8% ప్రాఫిట్ అని చెప్పి టిక్ చేస్తారు. కానీ రెండు తప్పేనండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత అంటే 18 రూపీస్. ఇది పర్సెంటేజ్లో చెప్పాలి. వాట్ ఈస్ గెయిన్ అంటలేడు. వాట్ ఈస్ గెయిన్? 18 రూపీస్. వాట్ ఈస్ గెయిన్ పర్సెంట్? సో పర్సెంటేజ్ ఎట్లా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 90 ఇంటూ 100. 0 గెట్ క్యాన్సల్. 9 1s 9 2s 2 ఇంటూ 10 20% గెయిన్. 20% గెయిన్ ఇక్కడ. సో చాలా సింపుల్ అండి. ఎప్పుడు అంటే మొత్తం అర్థమైతేనే. మొత్తం అర్థం కాలేదనుకోండి చాలా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. సో ఇక్కడ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ తోటి కంపేర్ చేస్తాం కాబట్టి ఇది మనకు తెలియదు కాబట్టి ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని నేను 100 రూపీస్ అనుకుంటా. ఇప్పుడు దాని కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది సార్ అంటే 9/10కి కొన్నాడు, అంటే 9/10 ఇంటూ 100 90 రూపీస్ కొన్నాడు. దీని ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ పైన 8% ప్రాఫిట్కి అమ్మిండు, అంటే 108కి అమ్మిండు. 90 కొని 108 అమ్మిండు, 18 రూపీస్ లాభం. బట్ ఇది పర్సెంటేజ్లో చెప్పాలంటే 18 అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 20%. సో ఇది ప్రాసెస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. PQR entered into a partnerships and their capitals are in the proportion of 1/3:1/4:1/5. P withdraws half of his capital at the end of 4 months out of the total annual profit of 847.
రూపీస్, వాట్ ఈస్ ద పీ షేర్? ఇక్కడ PQR అనే ముగ్గురు వ్యక్తులు ఫ్రెండ్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. 1/3 1/4 1/5 ఇలా పెట్టారండి ఇన్వెస్ట్మెంట్. సో ఏమంటున్నాడు ఇక్కడ, సమ్ P గురించి ఒక 4 months తర్వాత హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తీసుకున్నాడు, బట్ Q అండ్ R అలాగే ఉంచారు. ఎండ్ ఆఫ్ ది యాన్యువల్ ప్రాఫిట్ అంటే 12 months తర్వాత ఇంత లాభం వస్తే అందులో పీ షేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ పార్ట్నర్షిప్స్ అనే కాన్సెప్ట్ పైన 2-3 క్లాసులు డిస్కస్ చేస్తాం. అక్కడ నేర్చుకుంది ఏంటి అంటే, సో ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో అది బేస్ చేసుకున్నప్పుడు ఆన్సర్ చేయాలి. అది బేస్ చేసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందండి, 1/3 1/4 1/5 ఇన్వెస్టెడ్ ఇది. కానీ ఈ క్యాపిటల్స్ ఎప్పుడైనా కూడా ఇట్లా ప్రపోర్షనల్ అంటే ఫ్రాక్షన్స్లో ఉండద్దు. ఈ క్లాస్లో స్టార్టింగ్లో మనం చెప్పినాం 1/2 1/3 ఉండొద్దు, 1/4 ఉండొద్దు అని చెప్పినా కదా. ఇక్కడ 1/3 1/4 1/5 ఇచ్చిండు. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 4 5కి ఎల్సిఎం, 3 4 5కి ఎల్సిఎం ఎంత అంటే 60. సో 60 తోటి 1/3 ఇంటూ 60 20, 1/4 ఇంటూ 60 15, 1/5 ఇంటూ 60 12. ఇక ఇది వాళ్ళ రేషియో. ఈ రేషియో ఏంటిది, ఇది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు టైం ఎంత సార్ అంటే యాక్చువల్గా 12 months. సో PQR. కానీ ఇక్కడ P అనే పర్సన్ ఏం చేసిందంటే 4 months తర్వాత హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తీసుకున్నాడు. సో మొత్తం 12 months అండి, మొత్తం 12 months. ఫస్ట్ 4 months 20 rupees తోటి పనిచేసిండు ఫస్ట్ 4 months. రిమైనింగ్ 8 months ఇందులో హాఫ్ తీసుకుంటే 10 rupees ఉంటాయి. అంటే 10 rupees తోటి రిమైనింగ్ 8 months పనిచేసిండు. ఎవరండి, P అనే పర్సన్. 20 into 4 + 10 into 8. ఇది అర్థమైతే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఒకే ఎగ్జామ్లో అర్థం కాకపోతే మనం పార్ట్నర్షిప్స్ అనే కాన్సెప్ట్ ఇంకా చూడండి మొత్తం. ఎందుకంటే ఒక క్వశ్చన్ తోటి మొత్తం అర్థం కాదు ఇక్కడ కూడా. ఇక్కడ మనం ఏమంటుండంటే 4 నెలల తర్వాత అందులో సగాన్ని విత్డ్రా చేసాడు. సో ఫస్ట్ 4 months ఎంత పని చేసిండు, ఇంత అమౌంట్ ఏదైతే ఉందో దాంతో ఎంత అమౌంట్ 20 parts తోటి ఫస్ట్ 4 months పనిచేసిండు. రిమైనింగ్ 8 months ఉంటాయి, అది ఎవరు చెప్తున్నారు, యాన్యువల్ అన్నాడు, అంటే 12 months. రిమైనింగ్ ఎంత 8 months. ఇందులో సగం అమౌంట్ ఎంత 10 rupees తోటి పనిచేసిండు. బట్ Q ఏం చేసిండు, 15 rupees తోటి యాన్యువల్ ఇయర్ మొత్తం పనిచేసిండు, అంటే 15 into 12. అండ్ R ఏం చేశాడు, 12 rupees తోటి 12 months పనిచేశాడు. అందుకే ఇక్కడ తేడా రాలే. ఎక్కడైతే క్వశ్చన్లో ఇచ్చాడో వాళ్ళని మాత్రమే చేంజ్ చేస్తాం. సరే 20 into 4 80, 10 into 8 80, 80 + 80 160. ఓకే, 15 into 2 150 + 30 180. ఓకే, నెక్స్ట్ 12 into 12 144. సో ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ 4 టేబుల్ తీసుకుందామా, 8 టేబుల్ తీసుకుందామా, 4 టేబుల్ తీసుకోండి. 440 445 నెక్స్ట్ 4 3 12, 2 మిగిలితే 24, 4 6. సో 40 45 36 ఇవి ఏ టేబుల్లో క్యాన్సిల్ కావు. అండ్ మొత్తం అమౌంట్ ఎంత 847. అందులో పీ షేర్ ఎంత, సో పీకి ఎన్ని భాగాలు ఇవ్వాలి, 40 parts ఇవ్వాలి. అవుట్ ఆఫ్ 40 + 45 + 36, 40 + 45 85, 85 + 36 121. ఎస్ 121 ఇంటూ అమౌంట్ ఎంత 847 rupees. క్లియర్లీ 121 1s 127 7s. 4 into 7 28, పక్కన 0 280 rupees. సో ఆప్షన్ బి అనేది రైట్ అండి. సరే ఇది టైం పట్టింది. ఎంత టైం అంటే వాస్తవానికి నేను ఇప్పుడు 5 minutes అట్లా 3 minutes 4 minutes ఎక్స్ప్లెయిన్ చేసిన. కానీ ఎగ్జామ్లో 30 secondsలో చేయొచ్చు సార్. ఏంటి సార్ జోక్ చేస్తున్నాను అనకండి. ఇక్కడ 1/3 1/4 1/5 క్వశ్చన్ చదివినాం, అర్థమైపోయింది. దానికి 10 seconds పోతాయి, పోనివ్వండి. నీట్గా చదవండి. 3 4 5 ఎల్సిఎం ఎంత అంటే 60, 1/3 అంటే 20, నెక్స్ట్ 1/4 అంటే 15, నెక్స్ట్ 1/5 అంటే 12, 60 కదా. 60 ఎల్సిఎం తోటి మల్టిప్లై చేస్తున్నాం, 60/3 60/4 60/5. ఇందులో ఏంటి చదివినప్పుడు ఏమర్థమైంది, సో ఫస్ట్ 4 నెలలు, తర్వాత 8 నెలలు ఉంటాయి. సో అమౌంట్ ఎంత సార్ 10 into 8. సో 15 into 12 into 12. సో 80 + 80 160, 180 144. క్యాన్సల్ చేసేటప్పుడు సార్ 20 టేబుల్ 4 టేబుల్ 4 40s 4 45s 4 36. అమౌంట్ ఎంత సార్ 40/121. అడిషన్, డివిజన్, మల్టిప్లికేషన్. ఈ స్టెప్ల మల్టిప్లికేషన్, ఈ స్టెప్ల డివిజన్ విత్ 4, ఈ స్టెప్ల అడిషన్, ఈ స్టెప్ల అడిషన్. ఒక క్వశ్చన్లో మనకి ఎన్ని అవసరం వచ్చింది చూడండి. వీటిని మనం బేసిక్స్ అంటాం. బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే, స్పీడ్గా ఉంటే, అక్యురేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తాం.
లేకపోతే కష్టం. సో ఇక్కడ 847 ఉంది. అగైన్ క్యాన్సలేషన్, అగైన్ మళ్ళీ మల్టిప్లికేషన్. ఒక ప్రాబ్లంలో ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయో చూడండి. మనకు కావాల్సింది ఏంటంటే స్పీడ్ అండ్ అక్యురసీ దట్ బేసిక్స్ ఓన్లీ. మనకు ట్రిగోనోమెట్రీ అప్లికేషన్స్, పెద్ద పెద్ద లాగరిథమ్స్, ఇన్వర్స్, ప్రపోర్షనాలిటీ అవన్నీ ఎద్దండి. చిన్న చిన్నవి ఏంటి సార్ అవి? అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. ఇవి మీ అందరికీ వచ్చు. అండ్ క్వశ్చన్స్లో ఎక్కువ ఎల్సిఎం కూడా ఉపయోగపడుతుంది. చూసారా ఇక్కడ ఏం చేసాం? ఎల్సిఎం, ఇది ఎల్సిఎం. ఈ 5 ఆపరేషన్స్ని బేసిక్ ఆపరేషన్స్ అంటాం. ఈ బేసిక్ ఆపరేషన్స్ మీ అందరికీ వచ్చండి, కానీ కొద్దిగా స్లోగా చేస్తారేమో. స్పీడ్గా చేయాలంటే ఒక డైలీ 10 అలా ప్రాక్టీస్ చేయండి. ఎన్ని రోజులు సార్? ఒక 5 days, అట్లీస్ట్ ఒక 5 days. ఒక 10 అడిషన్స్, 10 మల్టిప్లికేషన్, 10 డివిజన్స్, 10 సబ్స్ట్రాక్షన్స్. సార్ ఎందుకు సార్ వచ్చినవి చేపిస్తున్నారు అంటే, ప్రతి క్వశ్చన్ అవి వేస్తున్నాయి, వాటిని మీరు స్లోగా చేస్తుర్రు, కొద్దిగా డౌట్గా చేస్తుర్రు. ఆ డౌట్ పోవాలి, స్పీడ్ పెరగాలి. అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఊరికే ఎగ్జామ్లో రాద్దామంటే ఆ టైంకి రావు కదా. ఇంటికాడ ఒక 1 hour అట్లా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లం ఏంటి మరి? దాని ద్వారా ఒక క్వశ్చన్ చేసే కదా 3 questions చేస్తాం మనం ఆన్సర్. 80 మార్కులు వచ్చే కదా 140 మార్కులు వస్తాయి. అంటే వచ్చిన నాలెడ్జ్ యూజ్ కావాలంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే యూజ్ అవుతుంది. ఎంత పెద్ద క్రికెటర్ అయినా రేపు పొద్దున మ్యాచ్ ఉంటే ఈరోజు నెట్ ప్రాక్టీస్ చేస్తాడు. అటువంటిది మనం ఎప్పుడో మర్చిపోయినా, ఎప్పుడో చేసినా ఈ బేసిక్ ఆపరేషన్స్ ఇప్పుడు ఒక 5 days 10 days చేస్తే ఎవరు స్పీడ్ అవుతారు సార్? ఎవరికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది? మీరు అన్నీ ఆలోచించాలి. నేను ఇట్లా మాట్లాడతా, ఏమనుకోవద్దు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నాని బుజ్జి కన్నా అంటే రావు కదా. ప్రాక్టీస్ చేయాలా, ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఇదంతా ఈ డెమో క్లాస్ని ఇట్లా తిడుతుండ్రు, ఇట్లా అంటుండ్రు సార్, మనం మన క్లాసులు ఎట్లుంటాయంటే మీకు ర్యాంక్ తెప్పిస్తా అనడం నా ఉద్దేశం. అంటే దాని మీనింగ్ ఏంటి? చదివిపిస్తా, మీతోటి చదివిపిస్తా అనేది నా ఇంటెన్షన్. ఖచ్చితంగా అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే మనకు ర్యాంకులు రావాలంటే మనం చదవాలి. కష్టపడితే ర్యాంకులు వస్తే ఊరికి రావు. కష్టపడితే లైఫ్ బాగుంటుంది. కష్టపడాలంటే ఒక టైం, ఇగో ఇది టైం. ఏం చేయాలి సార్? కష్టపడ్డామంటే మనం ఏదో వర్క్ చేసి జీతం ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు కూర్చొని చదివడే కష్టం మీకు. ఒక రోజుకు 4 గంటలు 5 గంటలు ఒక ప్లేస్లో కూర్చొని లేవ్వకుండా చదవడం అంటేనే కష్టం. అదంతా ఈజీ టాస్క్ కాదు సార్, నిజంగా చెప్తున్నా, అంత ఈజీ టాస్క్ కాదు. బట్ అట్లా కష్టపడి చదువుతారు చూడు, అది రిజల్ట్, అదే మీ ఫ్యూచరు, అదే మీ గ్రోత్. మీరు డెవలప్ కావాలి అంటే మనమే కష్టపడాలి. నేను కష్టపడితే మీరు డెవలప్ కారు, మీరు కష్టపడితే నేను డెవలప్ కాను. మన ఫ్రెండ్ కోసం మనం కష్టపడతలేము, మన కోసం కష్టపడుతున్నాం. అంటే చదువుతున్నాం, అంటే కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాం. సరే ఏం చదవాలి? ఆ 4 గంటలు ఏం చూడాలి, ఏం చేయాలంటే నేను ప్రొవైడ్ చేస్తున్నాను సార్. ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నా త్రూ దిస్ క్లాసెస్. టీజీ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సపరేట్ కోర్సెస్. సో వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నా, 10 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నా, ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుంది, లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ వీటితో పాటు ఒక 42 ప్రీవియస్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ వీటితో పాటు కమ్యూనికేషన్ అబిలిటీకి పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ 24/7 అండి నా నంబర్ 9052450869. ఇక్కడ ఏ డౌట్ వచ్చినా, ఏ క్వశ్చన్ అర్థం కాకుండా నేను మీకు అందుబాటులో ఉంటే వాట్సాప్ నుంచి మీరు నాకు కాల్ కావచ్చు, క్వశ్చన్ పంపించి ఆన్సర్స్ అడగచ్చు. ఇవన్నీ చేసినాక ర్యాంక్ ఎందుకు రాదు? ఎవ్రీ వీక్ రివిజన్ చేయాలి. ఎట్లా రివిజన్ చేయాలి, ఏమేమి చదవాలి, మొత్తం నేను మిమ్మల్ని గైడ్ చేస్తా, వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తా. ఇది అర్థం కాలే మళ్ళీ చెప్తా. సరే ఇది ఇక్కడ ఎందుకు ఇలా చేయాలి నేను చెప్తా. అదే అండి, అంటే చదవడం అంటే ఒక రోజులో అయ్యే పని కాదు. మన ఎగ్జామ్ మేలో ఉంటుంది లేదా జూన్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఏపీ వాళ్ళకి వచ్చేసి మే లాస్ట్ వీక్ వేసుకోరు, అందరికి కూడా మే 20 నుంచి 28 మధ్యలో ఉంటుంది. మే 28 నుంచి అంటే ఇంకా 5 months లేవు. ఇప్పుడు ఇంతకుముందు 5 months ఉంటుంటే ఇప్పుడు 4 months చేంజ్ అయిపోయింది. 4 months మీద 15 days అట్లా ఉంది. అంటే హార్డ్ 135 days అండి. సో ఈ 135 daysలో మనం ఎన్ని చదవాలి అనేది చూడండి ఒకసారి. మొత్తం 200 మార్కుల పేపర్. ఈ 200 మార్కుల పేపర్లో 150 మార్కుల వరకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. సో అర్థమెటిక్ చదవాలి, రీజనింగ్ చదవాలి, స్టాటిస్టిక్స్ చదవాలి, ప్రాబబిలిటీ చూడండి, డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత మీకు సడ్స్, డేటా అనాలిసిస్, కోడింగ్ అండ్ డికోడింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేట్ టైమ్, అది అనలిటికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే మీకు టైం సరిపోదండి. అంత పెద్ద సిలబస్ ఇది. అన్నీ చదవాలండి, ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టలేను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎవ్రీథింగ్ అవైలబుల్. సో ఈరోజు ఆఫర్ కూడా ఉంది, వీళ్ళని ఉంటే జాయిన్ కండి. సో మొత్తం కూడా మనకి గూగుల్ ప్లే స్టోర్లో వామిక మ్యాథ్స్ అని మన యాప్ ఉంటుందండి. మీరు సీనియర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో ఇట్లా ఐసెట్కి వామిక మ్యాథ్స్ వల్ల కోచింగ్ ఎట్లుంటుందో అడగండి. ఓపెన్గా నేను చెప్తున్నా, అంత బాగుంటుంది.
ఓకేనా. ఎట్ ద సేమ్ టైం మీకు లాస్ట్ టైం 42 మెంబర్స్కి 1000 లోపు ర్యాంక్ తీసుకొచ్చామండి. ఈసారి మన టార్గెట్ ఇదే 42 మెంబర్స్కి 100 లోపు ర్యాంక్ తీసుకురావాలి. ఇది నా టార్గెట్. సో దానికోసం ఇంకా హార్డ్గా ప్రిపేర్ చేపిస్తున్నా. సో మిమ్మల్ని కష్టపెడితే మీ దగ్గర నుంచి నేను రిజల్ట్ తీసుకుంటాను. అది నా ఇంటెన్షన్ అండి. ఓకేనా. ఈ డెమో క్లాస్ ఇది. ఈ డెమో చూడండి. క్లాసెస్ 100% యూస్ఫుల్ అవుతాయి. ఇంకా డెమోస్ కొన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి కూడా చూడండి. ఏ డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వెల్లింగ్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా జాయిన్ కండి. ఆల్ ది బెస్ట్ అండి.